వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఈరోజు పైకాయిన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఒక ముఖ్యమైన అప్డేటు అయితే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా దయచేసి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి తెలియని అప్డేట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఇండియాలో ఎన్ని స్టేట్స్ అయితే మనకి మామూలుగా జీసీబీని సపోర్ట్ చేస్తున్నారనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇండియా గ్లోబల్ కన్సర్న్ వాల్యూ సిటీ ది ఫాలోయింగ్ టెలిగ్రామ్ గ్రూప్ స్టేట్ వైజ్ ఆర్ యూనియన్ టెరిటరీ సపోర్ట్ బై ఇండియన్ జీసీబీ కోర్ టీమ్. ఆ సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకుంటే చూడండి, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇది ఒకవేళ వెరిఫై చేసుకోవచ్చు. చూడండి, కర్ణాటక టెలిగ్రామ్ గ్రూపు, ఆంధ్రప్రదేశ్ టెలిగ్రామ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఇలా ఈ స్టేట్ వైజ్గా టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. మీరు లింకులు చూడవచ్చు, నేను ఇందులో పెట్టాను కదా. స్టేట్ వైజ్ కోర్ టీములు జీసీవీని అయితే సపోర్ట్ చేస్తున్నాయి, అప్రూవల్ కూడా చేశాయి. మనకు ముందే తెలుసు, ప్రతిసారి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. డాక్టర్ నికోలస్ సార్ అండ్ మేడం గారు కూడా మ్యాక్సిమం 5 years ఏ విధమైన వాల్యూని అయితే నిర్ణయిస్తారో ఆ వాల్యూనే ఫైనల్ అవ్వచ్చు అనేది డిస్కషన్ జరుగుతుంది. ఇది ప్రతిసారి చెప్తున్నాం, ప్రతి వీడియోలో. అయితే మ్యాక్సిమం వియత్నాం, చైనా, కిలిమంజారో, ఇండోనేషియా, మలేషియా ఇలాంటి దేశాలన్నింటిలో కూడా మ్యాక్సిమం చాలా ప్రియారిటీ ఉంది జీసీబీ మీద. ఆల్రెడీ మర్చెంట్లు వాళ్ళ ప్రొడక్ట్లని పైతో ఎక్స్చేంజింగ్ కూడా చేసుకుంటున్నారు జీసీబీ వాల్యూతో. ఈవెన్ మన ఇండియాలో కూడా కొన్ని చేస్తామంటే వాళ్ళు అంటే 50-50, 60-40, 30-70 ఈ విధంగా ఎవరో నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే యూనివర్సల్ వాల్యూ లేదు. ఈ యూనివర్సల్ వాల్యూ రావాలని అంటే మన అందరి మీద ఆధారపడి ఉంది, మన అందరి ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. అందుకనే ప్రతిసారి వీడియోలో ఏం చెప్తున్నానంటే, ఇలా ఇప్పుడు మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇంత మంచి అప్డేట్స్ ఇస్తున్నారని మీరు అంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తుంటే వాళ్ళకు కూడా రీచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు 1:10 మల్టిప్లై అవుతుంది అంటమాట. ఒకరి నుంచి 10 మంది, మళ్ళీ వాళ్ళ నుంచి 10 మందికి అలా షేర్ అవుతూ ఉంటే అంతా స్ప్రెడ్ అయ్యి స్పీడ్గా జనంలోకి వెళ్ళడం వల్ల మనకు అంటూ ఇది రియల్ యూటిలిటీ సర్వీస్లో రావడం వల్ల చాలామందికి మనకి హెల్ప్ అవుతుంది. అందుకనే చెప్తున్నాను. చూడండి, నెక్స్ట్ అదే ఇందాక మనం ఎక్కడ ఆగిపోయాం, మధ్యప్రదేశ్ దగ్గర ఆగిపోయాం. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, అస్సాం, ఒడిషా, వెస్ట్ బెంగాల్, నాగాలాండ్, పంజాబ్, మణిపూర్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, ఛత్తీస్గఢ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మిజోరాం, మేఘాలయ, ఇవన్నమాట. మొత్తం చుమించుగా 28 రాష్ట్రాలు. తర్వాత మళ్ళీ యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే ఢిల్లీ, చండీగఢ్, దాద్రా, నాగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దియో, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, జమ్మూ, కాశ్మీర్ అండ్ లక్షద్వీప్, లడాక్. సో ఈ దేశాలన్నీ కూడా దేశాలు అంటాను, రాష్ట్రాలు, మన ఇండియాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నీ కూడా ఇండియన్ జీసీబీ కోర్ టీమ్ ద్వారా అప్రూవ్ అయిందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మైనింగ్ చేసుకొని ఇంకా కేవైసీలు చేసుకోండి. అది తెలిసేసి చాలా వరకు కేవైసీలు అయితే టైం అయిపోయింది, పెండింగ్ ఉంటే కూడా చేసుకోండి. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. కాయిన్లు అయితే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలోకి పోతాయని చెప్పేసి కూడా ఇంతకుముందు ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ అది. ఎందుకంటే చాలామంది అశ్రద్ధ చేశారు.
అది ఎవరు అశ్రద్ధ వాళ్ళకే లాసు, చెప్పిన వాళ్ళకి మాకు కాదు. ఓకేనా? కాకపోతే ఇది ఒక మ్యూచువల్ బెనిఫిట్. మనం రిఫర్ చేసిన వ్యక్తులకి అవతల వ్యక్తికి కూడా మ్యూచువల్ బెనిఫిట్. రిఫర్ చేసిన వ్యక్తికి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోద్ది. ఆల్మోస్ట్ నాకైతే ఇంకో 70 మెంబర్స్ ఇంకా పెండింగే ఉన్నారు, వినట్లేదు ఎవరు కూడా. ఏం చేస్తాం, వాళ్ళ వెనకాల పరిగెట్టినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఇతను శివారెడ్డి XRV అని ఉంటుంది. ఇతను డిస్లైక్ అన్సబ్స్క్రైబ్ అని పెడుతున్నాడు, అందరికీ మిస్గైడ్ చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు ఇక్కడ నంద్యాల సైడ్ లేదంటే అటు సైడ్ కర్నూలు సైడ్ అనుకుంటా ఫోన్ కూడా మాట్లాడి నన్ను తిట్టడం జరిగింది. అంటే నాకు కంటెంట్ నచ్చలేదో మరి లేదు ఇతనికి. చూడండి, డిస్లైక్ అండ్ అన్సబ్స్క్రైబ్ అని పెట్టాడు. ఖచ్చితంగా నిజంగా నచ్చకపోతే మీరు ఆ పనే చేయండి, ఎందుకంటే నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒక్క అతనికే నచ్చలేదనమాట, మిగతా వాళ్ళంతా కూడా బాగానే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కొద్దిగా నేను నచ్చినట్లయితే కొద్దిగా ఆయనకి బుద్ధి అయినా చెప్పండి, లేదంటే జ్ఞానోదయం అయినా కలిగించండి అతనికి. నచ్చకపోతే ఏ విధమైన కామెంట్ చేయకండి. ఎందుకనంటే ఇంత కష్టపడిన వీడియోస్ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మంచిగానే బాగానే రియాక్ట్ అవుతున్నారు. అందులో ఎవడో క్రిప్టో అనేదో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపించిన మళ్ళీ పెడతారు మెసేజ్లో. శివారెడ్డి ఇతను ప్రతి దానికి ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టడం. బహుశా ఇతనికి ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందో మరి, లేదంటే ఏదన్నా ఇంకొక సైకోనో లేదంటే పైత్యమో తెలియట్లేదు, కానీ ఇలాగ మెసేజ్లు పెడతా ఉంటాడు. మరి ఏంటో అతనికి ఏం అర్థం అవ్వట్లేదు, అతని బాధ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒకసారి మీరు కూడా, నేను అనడమే కాదు, మీరు కూడా ఒకసారి అతనికి రియాక్ట్ అవ్వండి కొద్దిగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది, అప్పుడు మళ్ళీ నేను వీడియో సరిగ్గా చేయలేకపోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ వనజ బత్తినేని సార్ మీ వీడియోస్ చూస్తున్నాను రెగ్యులర్గా, చాలా బాగుంటాయి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ బేసిక్ చేస్తారు అని చెప్పి పెట్టారు. థ్యాంక్ యూ మేడం. ఇలా చాలామంది మంచి కామెంట్లు చేస్తున్నప్పుడు ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు, తగులుతూ ఉంటాడు. బహుశా అతనికి ఈగో ప్రాబ్లం అనుకుంటా, అతనికి ఈగో ఇయర్స్లో ఉంది ఉన్నట్టుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఎలాంటి వాళ్ళు ఒకలో ఇద్దరు ముగ్గురు తగులుతూ ఉంటారు. మన నుంచి పని పట్టించుకోకూడదు. మనకి మీ కంటెంట్ నచ్చినట్లయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. దానివల్ల మరింత మంచి వీడియోస్ నేను మీకు ముందుకు తీసుకురావడానికి అవుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ ఉంది, వాట్సాప్ లింక్ ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. ప్రతిదీ వీడియో చేయడానికి అవ్వదు కాబట్టి అందులో నేను అప్డేట్స్ పెడతా ఉంటాను. తర్వాత టెలిగ్రామ్లో చాలా యాప్లు ఆల్రెడీ లిస్టింగ్ అయిపోయి, టోన్ స్టేషన్, బ్లమ్ అవన్నీ కూడా లిస్ట్ అవ్వడం. టోన్ స్టేషన్ ఆల్రెడీ 10 ఎక్స్చేంజ్ల దాకా అయితే రెడీగా ఉన్నాయి. అది ప్రతి 8 గంటలకి మీరు మైనింగ్ చేసుకోవాలి. ఎంత వచ్చినా పర్లేదు, ఒక్క ప్రాజెక్ట్ మీద 5,000 నుంచి 10,000 అనుకున్నా కూడా మనకు మంచి అమౌంట్ అనమాట. జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్సే కదా, డైలీ ఒకసారి ప్రెస్ చేయడమే. తర్వాత బ్లమ్ కూడా మంచి ప్రాజెక్టే, ఎకోసిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది, లిస్ట్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత హాయ్ పిన్ అని, తర్వాత మేధాస్ అని కూడా పెట్టాను, అవన్నీ కూడా మీరు చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రతిదానికి కూడా లింక్ పెట్టాను. తర్వాత బ్యాక్ అక్కడ వ్యాలెట్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన లేదు అందులోని. ఒకవేళ అలా బ్యాక్ వచ్చేస్తుంటే టాస్క్లు చేసినప్పుడు స్టార్ట్ అని కొడుతూ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటే వ్యాలెట్ యాడ్ చేయాలని అంటుంది, అవసరం లేదు అవి. తర్వాత మళ్ళీ అప్డేట్స్ ఉంటే నేను పెడతా ఉంటాను. బ్యాక్ వచ్చేస్తుంటే మళ్ళీ స్టార్ట్ అని కొట్టిన తర్వాత క్లైమ్ అని వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మీరు దాన్ని క్లిక్ చేయడమే, అంతకుమించి ఏమీ లేదు అందులోని, అదనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.